వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ యొక్క ఇంట్యూషన్ని ఫాలో అయ్యి ఈ 3 పైల్స్లో ఏదో ఒక పైల్ని చూస్ చేసుకోండి. మీ ఫ్యూచర్లో మీకు వచ్చే ఆపర్చునిటీస్, కెరీర్ ఆపర్చునిటీస్, అలాగే జాబ్ కానీ, మ్యారేజ్ కానీ, ఇంకా మీరు ఏమైనా కొనాలనుకుంటున్నారో మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి, దేని మీద ఎక్కువగా మీరు శ్రద్ధ చూపించాలి, మీకు ఫ్యూచర్లో జరిగే ఏ ఏ ఈవెంట్స్ని మీకు ఏంజల్ మీకు మెసేజ్ ద్వారా పంపించాలనుకుంటుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీ ఇంట్యూషన్ ఫాలో అయ్యి మీకు ఏది కావాలంటే ఆ పైల్ అనేది చూస్ చేసుకోండి. కావాలంటే మీ సిస్టర్, బ్రదర్ గురించి కానీ, లేదా మీ పర్సన్ గురించి కానీ, మీ ఫ్రెండ్ గురించి కూడా ఇంకో పైల్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఎవరి పైల్ మీద ఏ పైల్ మీద ఎవరు చూస్ చేసుకున్నారో గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఫస్ట్ పైల్ 1 చూస్ చేసుకున్న వాళ్ళు రీడింగ్ చూద్దాం. మీ యొక్క నేమ్ని 3 టైమ్స్ అనుకోండి. అలాగే మీరు ఏదైతే నేమ్ అనుకున్నారో మీ స్టార్టింగ్ లెటర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? కమ్యూనికేట్. మీరంట మీకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని కమ్యూనికేట్ చేయాలంటే ఎంత వీలైతే అంత. అంటే ఇప్పుడు ఏదైనా జాబ్లో కానీ మాట్లాడుతున్నా, ఎవరైనా సజెషన్స్ అడుగుతున్నా, లేదా ఎవరైనా ఫ్రెండ్ని రిఫరల్ ఇవ్వమని అడుగుతున్నా, ఏదైనా బిజినెస్ గురించి కానీ, ఏదైనా ఈవెన్ పర్సనల్ విషయాలైనా సరే, మీరు దేని గురించి అని ఎదురు చూస్తుంటే మీరు వీలైనంత ఎక్కువ క్లియర్గా కమ్యూనికేట్ చేయండి అని చెప్తున్నారు ఏంజల్స్. మీకు ఏంజల్ ఇచ్చే మెసేజ్ చూద్దాం. పర్ఫెక్ట్ టైమింగ్. ప్రజెంట్ ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ టైమింగ్. ఫ్యూచర్లో మీరు ఏది చేయాలనుకున్నా ప్రజెంట్ స్టార్టింగ్ టైం అనమాట. ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో మీరు అనుకున్నవన్నీ కూడా చేయగలుగుతారు. ఇది పర్ఫెక్ట్ టైం. స్టార్ట్ చేయండి, మాట్లాడడం స్టార్ట్ చేయండి, కమ్యూనికేషన్ చేయడం స్టార్ట్ చేయండి. ఏదైతే ఏమన్నా పని చేయాలనుకుంటున్నారా చేయడం స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు. ఇంకా ఏంజల్ పర్ఫెక్ట్ టైమింగ్. ఇవి ఎవరైనా మ్యారేజ్ గురించి కానీ, లేదా ఏదైనా ప్రపోజ్ చేయడానికి కానీ, ఎవరి నుంచైనా ఏదైనా పాజ్లో ఉన్న రిలేషన్ అయినా సరే మీకు 99% అవకాశం అయితే ఉందండి. పాజిటివ్ రిజల్టే వస్తాయి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఎవరైనా పర్సన్కి కానీ, మేల్కి కానీ, ఫీమేల్కి కానీ, మీకు ఎలా రెజొనేట్ అయితే అలా తీసుకోండి. కమ్యూనికేట్ అంటే చేయండి. మీరు అనుకుంటున్నది వాళ్ళకంటే చెప్పండి, ఓకేనా? ఇది పర్ఫెక్ట్ టైం. ఇంకా వెయిట్ చేయొద్దు, ఇంకా లేట్ కూడా చేయొద్దు అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్. మీరు ఫ్యూచర్లో చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారండి. అండ్ మీరు పర్సనల్ లైఫ్లోని, అలాగే ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. అండ్ మీరు నియర్ ఫ్యూచర్లో ట్రావెలింగ్ కూడా చేస్తారంట. వితిన్ 6 డేస్లో ట్రావెలింగ్ కూడా చేస్తారు. అండ్ మీరు ఏంటంటే జాబ్ ఒకటే కాకుండా అదర్ యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఏంజల్ డివైన్ అనేది మిమ్మల్ని చూస్తూ ఉంటుందంట, గైడ్ చేస్తూ ఉంటుందంట. సో 4 సైడ్స్ నుంచి మీకు ఇన్కమ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో పీస్ఫుల్గా ఉండండి. అండ్ మీకు బయట నుంచి చాలా నాయిస్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయంట. ఎందుకంటే మీరు ఒక ఫేజ్ కంప్లీట్ చేసి ఇంకో ఫేజ్లోకి వెళ్తున్నారు కాబట్టి, అయితే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఫేజ్లోకి, నెక్స్ట్ మెచ్యూర్డ్ ఫేజ్లోకి వెళ్తున్నారు కాబట్టి మీకు బయట నుంచి డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఉంటాయంట మీ వర్క్లో కూడా. కానీ మీ ఎనర్జీ అనేది చాలా పాజిటివ్గా ఉంది. అండ్ లైఫ్లో మీరు అనుకున్నవన్నీ చేస్తూ ఉంటారండి. ఎప్పుడు స్మైల్ చేస్తూ ఉండండి అని చెప్తున్నారు. కీప్ స్మైలింగ్ అని చెప్తున్నారు, ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోద్దు. మనం ఇప్పుడు పైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ లైఫ్ ఒక గిఫ్ట్ అంటండి. మీరు ఏదైతే పాస్ట్ లైఫ్లో చేయలేకపోయారో ఈ లైఫ్లో చేయడానికి ఇది ఒక గిఫ్ట్, ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్తున్నారు. ఇది గిఫ్ట్ లైఫ్ మీకు. అంటే మీ లైఫ్లో ఇప్పుడు చేయాలనుకున్నంతా కూడా, మీరు మిస్ అయినంతా కూడా ఇప్పటి నుంచి చేయడానికి మీకు డివైన్ ఇచ్చిన గిఫ్ట్ అంట. రీకన్సిడర్. మీరు ఏదైనా పర్సన్ విషయంలో ఏదైనా చేద్దాం అనుకుంటే ఇంకోసారి రీకన్సిడర్ అవ్వండి. అది తప్ప కరెక్టా అని ఇంకొకసారి ఆలోచించండి. పాస్ట్లో చేసిన మిస్టేక్ని మళ్ళీ చేయొద్దు. పాస్ట్లో వచ్చిన పర్సన్స్ని ఒకేసారి రీకన్సిడర్ చేయాలనుకున్నా, ఏదైనా చేసిన దాన్ని అక్కడ వర్కౌట్ అవ్వక జాబ్ కానీ, బిజినెస్ కానీ అది మానేసి మళ్ళీ దాని మీదే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నా, లేదంటే స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ మీద పెట్టి డౌన్ అయిపోయాక మళ్ళీ దాని మీద పెట్టి లాస్ అవుతుందని తెలిసి కూడా దాని మీదే పెడుతున్నారు మీరు. ఏదో టైం
మీ టైం, మీ ఎనర్జీ, మీ ఎమోషన్స్‌ని అక్కడ పని చేయదు అని తెలిసి కూడా అక్కడ పెడుతున్నారు. కాబట్టి ఇంకొకసారి చెక్ చేయండి. మీరెక్కడ టైంని, ఎనర్జీని వేస్ట్ చేస్తున్నారో చూడండి. మీ టైం అనేది చాలా వాల్యుబుల్ అని చెప్తున్నారండి. ఇంకా చెప్పండి. మీరసల దేనికి వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. మీ లైఫ్‌లో మీకన్నీ ఉంటాయి. ఆ టైం వచ్చినప్పుడు అన్నీ మీ లైఫ్‌కి మీకొస్తాయి. ఓకేనా? పర్ఫెక్ట్ టైమింగ్‌లో ఎవ్రీథింగ్ మీరనుకున్నయన్నీ మనీ, ఫేమ్, హౌస్, లైఫ్ పార్ట్నర్ అంతా మీరనుకున్నట్టుగానే ఉంటుంది. మీరు ఏ విషయంలోని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఈ లైఫే మీకు గిఫ్ట్. ఇంక లైఫ్‌లో గిఫ్ట్‌లు ఇవ్వరా చెప్పండి దేవుళ్ళు. సో, అసలు వర్రీ అవ్వద్దు. పాత వాటి గురించి ఆలోచించొద్దు అని చెప్తున్నారు. మీకు దారుందంట. మీరేదైతే చేయాలనుకుంటున్నారో దానికి చాలా క్లియర్ దారుందంట. సో, మీకు ఆ టైమొచ్చినప్పుడు ఖచ్చితంగా అది రివీల్ అవుతుంది. మీరేదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ చేస్తూ ఉండండి. మీరు ఓవర్ బర్డెన్ అవ్వాల్సిన అవసరం లేదు. పాత వాళ్ళు మీ లైఫ్‌లోకి తిరిగి రావడానికి చూస్తారంట. అది మిమ్మల్ని తలకిందులు చేయడానికి మాత్రమే. సో, వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అని క్లియర్‌గా చెప్తున్నారు. పాత వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ అండి. అది మీ ఫ్రెండ్ రూపంలోనో లేదా లవర్ రూపంలోనో ఏదో ఒక రూపంలో తిరిగి తిరిగి వస్తారంట. సో, వాళ్ళని రీకన్సిడర్ చేసుకోండి వాళ్ళ విషయంలోని. మీరు చేసే పనిలో రీకన్సిడర్ చేసుకోండి అని చెప్తున్నారండి. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఎవరైతే రీడింగ్ తీసుకున్నారో మీ యొక్క పేరులో స్టార్టింగ్ లెటర్ గాని, మీ నేమ్ గాని కామెంట్ చేయండి. ఓకేనా? మీరింకా ఏదైనా పైల్ 3 చూస్ చేసుకున్న వాళ్ళు ఏదైనా క్వెషన్స్ అడగాలి, ఏదైనా ఏంజెల్ నుంచి సమాధానం కావాలనుకుంటే, మీరు మనసులో క్వెషన్ అనుకోండి. ఇప్పుడు పైల్ 3 చూస్ చేసుకున్న వాళ్ళ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మూమెంట్. మీరు లైఫ్‌లో చాలా స్పీడ్‌గా మూవ్ అవుతున్నారంట. అది మీ స్ట్రెంగ్త్. ఒక సిట్యుయేషన్ నుంచి ఇంకో సిట్యుయేషన్‌కి చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నారు. ఏదైనా చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, అక్కడి నుంచి నచ్చని టైం అక్కడి నుంచి ఓవర్‌కమ్ చేసేసి ఇంకో దానిలోకి వెళ్తున్నారు. అండ్ ఒక పని వర్కౌట్ అవ్వలేదా, అది అక్కడికి వదిలేసి ఇంకో దానిలోకెళ్తున్నారు. సో, ఇలా మూవ్ అవుతూ ఉండండి. లెసన్స్‌ని లెర్న్ చేస్తూ ఉండండి. ఎక్కడ స్టక్ అయిపోద్దు, ఎక్కడ ఆగిపోవద్దు అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజెల్. పీస్‌ఫుల్ రిజల్యూషన్. మీరేదైతే అనుకుంటున్నారో ప్రెజెంట్ ఏదైనా పని పెండింగ్‌లో ఉన్నా అది కోర్ట్ కేస్ కానీ, లేదా ఇంకే సిట్యుయేషన్ అయినా సరే, ల్యాండ్ విషయం కావచ్చు, మనీ విషయం కావచ్చు, లేదా మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉండి ఏదైనా రిపేర్‌లో ఇచ్చినా ఏమవుద్ది అనుకుంటున్నా కూడా పీస్‌ఫుల్ రిజల్యూషన్ ఖచ్చితంగా రిజల్ట్ అనేది పాజిటివ్‌గా వస్తుంది. ఆ రిజల్ట్ ఏదైనా సరే మీకు ఫేవర్‌గానే వస్తుంది. డివైన్ అనేది మిమ్మల్ని చూస్తున్నారు అని చెప్తున్నారండి. మీ లైఫ్‌లో చాలా హ్యాపీ అండ్ బిగ్ చేంజెస్ వస్తాయంట. సో, నో నీడ్ టు వర్రీ అబౌట్ ఇట్. ఓకేనా? ఏమవుద్ది? జాబ్ ఎప్పుడొస్తది? పెళ్లెప్పుడవుతది? ఇయన్నీ ఇంకేం వర్రీ అవ్వద్దు. ఆ టైమొచ్చినప్పుడు ఖచ్చితంగా అవుతాయి. మీరు మూవ్ అవుతున్నారు కదా! అలాగే మూవ్ అవుతూ ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. మీ మీ టైమొచ్చినప్పుడు డివైన్ మీకు దారనేది క్లియర్‌గా చూపిస్తుంది. అండ్ ఎవరైనా జాబ్ కోసం చూస్తూ ఉంటే నియర్‌లో నియర్ ఫ్యూచర్‌లోనే మీకు జాబ్ అనేదొస్తుంది. 2, 3 మంత్స్‌లో జాబొస్తుంది. ఓకేనా? మీరు అప్లికేషన్ చేస్తూ ఉండండి. మూవ్ అవుతున్న వాళ్ళు మూవ్ అవుతూ ఉండండి. అప్లికేషన్ పెడుతున్న వాళ్ళు పెడుతూ ఉండండి. రిఫరల్ అడుగుతున్న వాళ్ళు అడుగుతూ ఉండండి. ఒక రోజు కూడా మిస్ చేయొద్దు. అలా పెడుతూనే ఉండండి. ఖచ్చితంగా వస్తది మీకు. అయితే మీ లైఫ్‌లో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళ పర్సన్ మీ మూవ్‌మెంట్ ఆపడానికి చూస్తున్నారంట. సో, మీరు లైఫ్‌లో చాలా క్రియేట్ చేసుకుంటారండి మనీ పరంగా. ఇంకొకళ్ళకి ఇచ్చే స్థాయిలో ఉంటారనమాట. మీరు అనుకున్న లైఫ్‌ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. సో, లైక్ ఇలా ఎవరైతే డిస్టర్బెన్సెస్ ఇలా పప్పీస్ కింద వస్తున్నాయో, సో, ఎవరైనా పర్సన్స్ అలాగా మీ పని చెడగొడుతున్నారు, లేదా మీకు అడ్డంగా వస్తున్నారు, లేదా ఈ పర్సన్‌తో నేనుంటే ఈ పని నేను చేయలేను అని మీకు క్లియర్‌గా అనిపించినప్పుడు వీళ్ళని పక్కకి గెంటేసి మీ పని మీరు చూసుకోండి. సరేనా? అదే విధంగా ఎప్పుడైతే ఏదైతే స్పిరిట్‌తో మీరిప్పుడు మూవ్ ఆన్ అవుతున్నారో అదే స్పిరిట్‌తో ఎవరైనా మీ లైఫ్‌లోకొచ్చినా సరే, వాళ్ళని పక్కకు పెట్టేసి మీరు మూవ్ ఆన్ అయిపోతూ ఉండండి. ఓకేనా? వాళ్ళ టైం ఆళ్ళకే వేస్ట్ అవుద్దని ఏదో ఒక టైంలో ఆళ్ళకనిపిచ్చి, వాళ్ళే మీ లైఫ్‌లోంచి వెళ్ళిపోతారు. సో, మీ ఎనర్జీని, టైంని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు అని చెప్తున్నారు. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఆహ్, ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే ఇక్కడున్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.